ఒక్క బిడ్డ మాత్రమే పుట్టట్లేదు, తల్లి కూడా మళ్ళీ పుడుతుంది. అవునా కాదా? తల్లికి కాన్పు అనేది రెండో జన్మ అంటారు. అందుకే సో ఒక కాన్పులో ఇద్దరు పుడుతున్నారు, బిడ్డ పుడుతుంది, తల్లి పుడుతుంది. పుట్టిన తర్వాత ఆ తల్లి నైట్ అంతా 2 రోజులు నొప్పులతోటి విపరీతంగా అలసిపోయి ఉంటుంది, నీరసంగా ఉంటుంది. హార్మోన్స్ కొన్ని తేడాలు వస్తాయి వెంటనే డెలివరీ అవ్వగానే. ఆ టైంలో మానసికంగా చాలా లో పొజిషన్ లో ఉంటారు తల్లులు. ఆ టైంలో భర్త అనేవాడు లేకపోతే తండ్రి అనేవాళ్ళు పక్క నుండి నీకు నేనున్నాను అని చెప్తే ఆ బిడ్డకి ఆ తల్లికి చాలా ధైర్యంగా ఉంటుంది. ఆ ధైర్యంలోంచి పాలు బయటకు వస్తాయి. అర్థమైందా? కాబట్టి తల్లిపాల ఉత్సవాల్లో భాగంగా మగవాళ్ళకి కూడా మనం తెలియజేయాలి, తల్లులకి మోరల్ సపోర్ట్ ఇవ్వండి, నేనున్నాను అనే ధైర్యాన్ని తల్లులకి ఇవ్వండి అని చెప్పేసి మనం తెలియజేయాలి. తల్లిపాలని ప్రోత్సహిస్తాను, డబ్బా పాలని ప్రోత్సహించను. నా భార్య, నా కూతురు, నా చెల్లి ఎవరైనా స్త్రీలు కాన్పైన వెంటనే తొలి గంటలో పాలు ఇవ్వమని ప్రోత్సహిస్తాను. 6 నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రోత్సహిస్తాను.